బాగా ఫ్యాన్ 5వ నెంబర్ మీద పెట్టురా చిన్న. నీ అవ్వ కానొస్తలేదా? 5 మీదనే తిరుగుతుంది. అరే గింతనన్న సల్లగొస్తలేదు కదరా. బయట ఎండ ఎట్లా చంపుతుంది. కూలరు బాగు చేపియమంటే షేపియనలే డాడీ. గా తట్ సంచులన్న తడిపి కిటికీలకు దర్వాజలకు గట్టురా మా అయ్య గాని. ఇయో గిట్లనే ఉండొచ్చు ఇండ్లల్లా. ఉడకపోతే షూరైంది మరి. 124 ఏండ్లల్లా ఎన్నడు కొట్టనంత ఎండ కొట్టిందట ఫిబ్రవరిలోనే. ఇక రేపు ఇంకెట్లుండాలే. గందుకే గీడి దిక్కు చూస్తున్నారు చాలా మంది. ఈ ఎండలకు కూలర్లు ఫ్యాన్లతో నైతలేదని ఏసీలకు ఎగబడుతున్నారు అంతా. చిన్న కొడుతున్నాయా మరి ఎండలు. లెక్కకైతే మార్చి ఆఖరి నుంచి ఏసీలకు గిరాకీ పెరగాలి. కానీ తాప ఫిబ్రవరి నుంచే లైన్లు కడుతున్నారు. సేల్ కూడా చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఇయర్ కూడా ఎక్కువ సేల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పర్ డే అనుకుంటే 150-200 వరకు వెళ్తుంటాయి. ఎండలు ఇంకా దంచే కోపు ఉన్నది కాబట్టి ఎక్కువనే అమ్ముడు పోతాయట. ఇప్పటికే రోజుకు 150 నుంచి 200 ఏసీలు అమ్ముతున్నారంటే చూడురిగా. అది ఒక్క షాపులనే. పట్నంలా రోజుకు 10,000 మీదనే అమ్ముడు పోతున్నాయంటే చూడురిగా ఎట్లున్నదో. జిల్లాలను కలిపితే ఇంకింత ఎక్కువే ఉంటది. 1 స్టార్ నుంచి మొదలు పెడితే 5 స్టార్ రేటింగ్ ఉంటది. అంటే రేటింగ్ పెరుగుతా అంటే కరెంటు గాలుడు తగ్గుతుంది, రేటు పెరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఇన్వర్టర్ మోడల్స్ తో వచ్చినాయి మార్కెట్లకు. దీంతోని కరెంట్ ఎక్కువ కాలదట. ఇక 30,000 నుంచి ఉన్నాయి. ఎవ్వల తాకతును బట్టి వాళ్ళు కొనుక్కోబోతున్నారు. గన్నిగనం పైసలు లేవనుకుంటే నెలకింత గట్టే సౌలతి సుత చేస్తున్నారు. ఏమేం ఫ్యూచర్స్ ఉన్నాయి, ఈఎంఐ కన్వర్షన్ ఆప్షన్ కూడా ఉంది కదా, సో ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటానికి వచ్చారు. కూలర్లు వేస్తే సుత చల్లగానే ఉంటది కదా. ఏసీలో ఎందుకు కాయిచేస్తున్నారంటే సప్పుడు రాదు, ఊకూకే నీళ్ళు పోసే తిప్పలు ఉండదు. People preferring AC only, like coolers, water leakaging and all. Every time after 2 hours we have to fill the water. మునుపు పెద్దోళ్ళ ఇండ్లలోనే గానొచ్చేది ఏసీలు. ఎండ దెబ్బకు అప్పు చేసో నెలకింత కిస్తీ లెక్క కట్టుకున్న మంచిదే గాని ఇంట్లో జరంత సల్లగుండ ఇకమతి చేస్తుర్రన్నట్టు.